ఈరోజు ప్రసంగాలు ఎలా అయిపోయిందంటే లోక సంబంధమైన అవసరాల చుట్టూ ప్రసంగాలు తిరుగుతున్నాయి. వినేవాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే లోక సంబంధమైన అవసరాల చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వాక్యాలు వినడానికి విశ్వాసులు రెడీగా ఉన్నారు, అలాంటి వాక్యాలు చెప్పడానికి సేవకులు కూడా రెడీగా ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏంటంటే రాజీ లేని విశ్వాసాన్ని గడపండియ్యా, మీకు పునరుత్థానం ఉంటుంది, మీకు పరలోకం ఉన్నది, దేవునితో చక్కగా మమేకమై ఆయన సన్నిధిలో గడపగలిగే గొప్ప ధన్యత ఉన్నది నాయన, దాన్ని మీరు పొందుకోండి నాయన అని వాక్యం చెబుతుంది. పాపము చేసే అవకాశం నీ ఇంటి వాకిట్లోకి వచ్చినా, నీ బెడ్రూమ్లోకి వచ్చినా, నీ బెడ్ మీదకి వచ్చినా, నీ సెల్ ఫోన్లో నీ కళ్ళ ద్వారా వచ్చినా, నీ హృదయంలోకి వచ్చినా, నీ చేతులకు వచ్చినా, ఒక వస్తువు తీసుకోవాలని వేరే వాళ్ళ వస్తువు తీసుకోవాలని ఆలోచన వచ్చినా, ఎక్కడ కూడా పాపానికి అవకాశం ఇవ్వకుండా మనం ఎప్పుడైతే మన విశ్వాసాన్ని కంటిన్యూ చేస్తామో మరణం అయితే మేలు. ఎప్పుడు మేలు? బ్రతుకుండగా మేలు కాదు క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే మరణించిన తర్వాత మేలు. ఆ మేలు ఎలా అంటే మరణించిన వెంటనే దేవుని యొక్క పునరుత్థానంలో పాలుభాగస్తులయ్యే గొప్ప మేలు, నెమ్మది పొందే మేలు, పరలోక చక్కటి సాన్నిహిత్యాన్ని పొందుకునే మేలు. ఆ మేలు కొరకు మనం క్రైస్తవ్యంలోనికి రావాలి.